హలో నమస్తే. తెలంగాణ శాసనసభ వచ్చే 2028 ఎన్నికల్లో 153 మందితో కొలువు తీరనుంది. కేంద్రం మహిళా బిల్లుకు సానుకూలంగా ఉండడంతో అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ కమిషన్ పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుందని మనకు సమాచారం. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ నియోజకవర్గాలు ఎవరి చేతుల్లోకి పోతాయి, ఎవరు పోటీ చేసి దక్కించుకుంటారో అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక పరిశీలన చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 మంది జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉండేది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దాన్ని ఇప్పటి వరకు వాయిదా వేస్తూ తీసుకురావడం జరిగింది. ఈ పెరిగే నియోజకవర్గాల్లో రంగారెడ్డిలో ఎక్కువ, నిజామాబాద్లో తక్కువ సీట్లు ఉండబోతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని పెరుగుతున్నాయో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23 వరకు సీట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 11 సీట్లు మాత్రమే ఉండనున్నాయి. 2011 జనాభా లెక్కలతో 2027 లెక్కలు పోలిస్తే పెరిగే అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక మనం గమనిస్తే ప్రస్తుతం పెరిగేవి మొత్తం ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో 52,96,741 మంది ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 ఎక్స్ట్రా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా 23 సీట్ల వరకు రంగారెడ్డి జిల్లాలో పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మహబూబ్నగర్లో కనుక మనం గమనిస్తే 40,58,028 మంది ఉన్నారు. 14 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. 4 నియోజకవర్గాలు కొత్తగా పెరగనున్నాయి. మొత్తం టోటల్గా అక్కడ కూడా 18 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 39,48,323 మంది జనాభా ఉన్నారు. 15 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. 2 నియోజకవర్గాలు ఎక్స్ట్రా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా 17 నియోజకవర్గాలు హైదరాబాద్లో ఉండబోతున్నాయి. ఇక కరీంనగర్లో 37,76,269 మంది ఉన్నారు. ప్రస్తుతం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 4 కొత్త నియోజకవర్గాలు పెరగనున్నాయి. టోటల్గా అక్కడ కూడా 17 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఇక వరంగల్లో కనుక మనం గమనిస్తే 35,12,576 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా 3 నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. అక్కడ కూడా మొత్తంగా 15 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో మొత్తం జనాభా 34,88,809 మంది ఉన్నారు. 12 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇక 3 కొత్తగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 15 నియోజకవర్గాలు కూడా నల్గొండలో కాబోతున్నాయి. ఇక మెదక్ జిల్లా విషయానికి వస్తే 30,33,288 మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా 3 నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. మొత్తంగా 13 నియోజకవర్గాలు మెదక్లో కూడా కాబోతున్నాయి. ఇక ఖమ్మం విషయానికి వస్తే 24,93,387 మంది జనాభా ఉంది. 10 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. 2 నియోజకవర్గాలు కొత్తగా పెరగబోతున్నాయి. టోటల్గా అక్కడ కూడా 12 నియోజకవర్గాలు ఉండబోతున్నాయి. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే 27,41,239 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా 2 నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. టోటల్గా అక్కడ కూడా 12 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే 25,51,335 మంది ఉన్నారు. 9 నియోజకవర్గాలు ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్నాయి. 2 కొత్తగా పెరగనున్నాయి. టోటల్గా అక్కడ కూడా 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నిటిలో కూడా 11 నియోజకవర్గాలతో నిజామాబాద్లో తక్కువ సీట్లతో ఉంది. ఇక మొత్తం 119 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. 34 ఇంకా పెరగబోతున్నాయి. టోటల్గా మనకు 153 నియోజకవర్గాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా రాజకీయాలపై సోయి తెచ్చుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ నాయకులుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే చైతన్యలేమితో రాజకీయాల్లో ఇప్పటికే వెనుకబాటుకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా చైతన్యం తెచ్చుకొని ఇప్పుడు కూడా చైతన్యం కాకపోతే మళ్ళీ కూడా వెనుకబడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
జనాభా ఉంది, వనరులు ఉన్నాయి, కానీ రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల మనం అన్యాయానికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా చైతన్యం తెచ్చుకు రాజకీయాల్లో కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.